లెట్స్ అన్‌పాక్ దిస్ క్రికెట్ జాయ్. ఈ వీడియోలో మనకి ఏమేమి వచ్చాయి క్రికెట్ జాయ్ ఆర్డర్ చేసిన తర్వాత అన్నది చూద్దాము. సో, మనకి ఫస్ట్ టూల్స్ వచ్చాయి. ఇవి మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఒక షీట్ టైప్ ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలో ఫర్దర్‌గా చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కార్డ్‌బోర్డ్ షీట్స్ ఇచ్చాడు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఐ మీన్ వెరైటీస్ ఇన్ ద సెన్స్ లైక్ చాలా ఇచ్చాడు. చాలా ఎక్కువ ఇచ్చాడు. లైక్ ఇవి దేనికి యూజ్ అవుతాయంటే ఫర్ సపోజ్ గ్రీటింగ్ కార్డ్స్‌కి వీటిలకి. ఎలాగో ఈ జనరేషన్‌లో ఎవరు ఇచ్చే సిచ్యువేషన్‌లో కనిపించట్లేరు. బట్ ఫైన్. ఇచ్చాడు. నెక్స్ట్ మనకి వినైల్ స్టిక్కర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ అంటే వినైల్ స్టిక్కర్సే. సో ఇవే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ పర్ ద సర్చింగ్ ఎవ్రీవేర్ నేను మొత్తం అన్నీ సర్చ్ చేస్తే సెపరేట్గా కొనాలి అంటే ఒక్కొక్క షీట్ చాలా 600 700 కొంచెం ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. బట్ ఫైన్, వీడు ఇదే కిట్లో మనకి ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినైల్ స్టిక్కర్స్ ఇచ్చాడంటే దట్స్ గుడ్. వర్త్ అనే చెప్పచ్చు. ఇది రావట్లేదు, బట్ విల్ ట్రై. ఎందుకంటే మనకి కొంచెం ఆతృత ఎక్కువ కదా, సో చూడాలి. ఆల్రెడీ ఇరిపేసాను కూడా దాన్ని, ఈ డబ్బాని. బట్ వీ విల్. నేను ఎలాగన్నా తీయాలి, అది తీసేద్దాం. వచ్చింది. ఏ ఫైనల్లీ అమ్మాయి డబ్బా ఓపెన్ చేయడానికి ఎంతసేపు పట్టింది మనకి. ఓకే, ఈ వినైల్ స్టిక్కర్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మనకి ట్రాన్స్పరెంట్ స్టిక్కర్. ఇది ట్రాన్స్పరెంట్ స్టిక్కర్. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నప్పుడు మనకి బూమర్ కొనుక్కున్నప్పుడు దాంతోపాటు ఒక స్టిక్కర్ ఇచ్చేవాడు. అది వెనకాల వైట్ పేపర్ తీసేస్తే ఆ స్టిక్కర్ అనేది ట్రాన్స్పరెంట్ దానికి అంటుకుంటుంది. అది అంటుకొని మన బాడీకి పెట్టుకొని గట్టిగా రబ్ చేస్తే అది ఆ స్టిక్కర్ అనేది ఆ బొమ్మ అనేది మన బాడీకి అంటుకుంటుంది. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట. మనం వినైల్ మీద ప్రింట్ చేశాక ఇది పెడితే అది స్టిక్ అయ్యి మనం అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ మెషిన్ వచ్చింది. ఇది ఓపెన్ చేయాలి. లెట్స్ ఓపెన్ ద మెయిన్. సో ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద మెషిన్ అండ్ హియర్ కమ్ ద క్రికెట్ జాయ్. ఫైనల్లీ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోపల మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. సో ఇందులో మనకి ఒక పెన్ ఇచ్చాడు, బ్లాక్ కలర్ ఇచ్చాడు. తర్వాత మనకి మెషిన్ కనెక్ట్ చేయడానికి అని చెప్పి 2 ఇచ్చాడు. 2 మెషిన్ అంటే 2 టైప్స్ ఇచ్చాడు అనమాట. 2 టైప్స్ ఇచ్చాడు కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ 1 ఈజ్ అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు వెనకాల ఏదో ఉంది. ఇది మనకిష్టమైనది ఏదన్నా కొనుక్కుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా ఓపెన్ చేస్తాం, అలా ఓపెన్ చేస్తాను దీన్ని. యా, ఫైనలీ దిస్ ఈజ్ అ మాన్యువల్. ఐ థింక్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏమేమి ఉన్నాయి? మాన్యువల్ ఉంది. మాన్యువల్ ఉంది ఇంగ్లీష్లో, చైనా భాషలో కూడా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, ఫైనలీ. ఓకే, నెక్స్ట్ మనకు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసుకోమని ఒకటి ఇచ్చాడు. అండ్ వినైల్ స్టిక్కర్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ అ కార్డ్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ వీడియోస్. చాలా వీడియోస్లో నేను చూసినప్పుడు చాలామంది ఇదే యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకో షీట్ మనం ఫస్ట్ ఏదైతే చూసామో అది మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యూస్ చేయొచ్చు అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం.
నేను క్రికెట్ జాయ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లైక్ కస్టమైజేషన్ చేపిచ్చుకొని నేను వేరే పేజెస్ వాళ్ళకి చెప్పి ఇవన్నీ వాళ్ళొక 10 డేస్, 15 డేస్ తర్వాత పంపిస్తారు. బట్ నాకు వచ్చే ఆర్డర్ ఇప్పుడు నాకేమన్నా ఆర్డర్ వస్తే నేనది ఇమ్మీడియేట్‌గా చేసి దాన్నించి ఒక 10 డేస్ టైం పడుతది. కానీ నాకు వేరే దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చి అదే 10 డే టైం పట్టి ఇవన్నీ చేయడం అంటే చాలా టైం. అందుకని నేను పెర్జాయ్ అనేది తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో, హియర్ ఈస్ ద థింగ్ ఓపెనింగ్. చాలా విధాలుగా ట్రై చేశాను. ఫైనల్లీ వి గాట్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద బ్లేడ్ విచ్ వి విల్ యూస్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వీడియోలో ఇది ఫోన్‌లో ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఎలా ప్రింట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.